మనం వాక్య భాగంలోకి వెళ్దాం. అలాగే కూర్చోండి, మోకాళ్ళు ఏమి వేయద్దు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ మధ్యాహ్న వేళ సమయంలో తండ్రి, నీ సన్నిధిలో కూడి తండ్రి, నిన్ను ఆరాధించుటకు, నీ మాటలు వినుటకు తండ్రి, ఈ భూమి మీద ఇంకా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందును బట్టి నీకు హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. కూడి వచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తండ్రి, హృదయాలన్నీ తండ్రి నీ వాక్యంతో నింపుకుని మా బ్రతుకు దినములన్నిటి తండ్రి వాటిని పాటిస్తూ మా కుటుంబాలను కట్టుకుంటూ నిత్యము నీ నీతి మార్గంలో మేము మా కుటుంబాలు చక్కగా ప్రవర్తిస్తూ లోకంలో క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని చూపిస్తూ నీకు మార్గదర్శులుగా మేము జీవించుటకు అట్టి కృపను దయచేయండి తండ్రి. తండ్రి, పిల్లలు కనని గొడ్రాలను ధన్యరాలని నీ వాక్యం సెలవిస్తూ తండ్రి, మీ పిల్లలు మీ తండ్రి ఎంతో ఇక్కడ కూర్చున్న ప్రతి తల్లికి మీరు బిడ్డలను ఇచ్చారు తండ్రి. ఆ బిడ్డలన్నీ తండ్రి కన్నిటి స్పందనం లేకపోకుండా బతికుండంగానే బిడ్డల కొరకు ప్రార్థించే పిల్లల తండ్రులుగా, బ్రతికుండంగానే బిడ్డలను కాపాడుకొని ఒక నిత్య జీవితానికి చేర్చుకునే బిడ్డలుగా తండ్రి, వీళ్ళందరికీ బలమైన నీ వాక్యములు, నీ మాటలు అందించుటకు తండ్రి నా నోరు తెరవండి తండ్రి. నా నోటిని పుటము వేసి కాల్చి తండ్రి మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని వేడుకొనిచున్నాను తండ్రి. మేము మాట్లాడిన ఎడల ఏ మనిషి మార్పు చెందలేడు తండ్రి. మీరు మాట్లాడినట్లయితే తండ్రి బండబారిపోయిన మా హృదయాలు కూడా తండ్రి నీటి ఊట పుట్టుతుంది తండ్రి. అట్టి వాక్కులతో మమ్మల్ని బలపరచండి, బ్రతికించండి. బలమైన నీ వాక్కులతో మా హృదయాన్ని నింపి తండ్రి నిత్యము నిన్ను అనుసరించుతూ కుటుంబాలు తిరిగి మరలి పరలోకంలో కలుసుకునే విధంగా అట్టి వాక్కులతో మా హృదయం నింపమని మా కొరకు త్వరగా రానున్న మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన పవిత్రమైన నామం పేరిట ఈ ప్రార్థనలను అర్పించి వేడుకొంచున్నాం కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆకాశమందున్న దేవుడు మనకు ఎలాగైతే పెళ్లి కాగానే బిడ్డలు పుట్టాలని ఎంత కోరిక అయితే ఉంటుందో, ఇదే కోరిక ఒకప్పుడు పరలోకంలో ఉన్న దేవుడికి కూడా అదే కోరిక ఉన్నది. ఆ కోరిక ఏంటంటే, నాకు అనేక మంది పిల్లలు కావాలని కోరుకున్నాడు. ఆ అనేక మంది పిల్లలు కావాలనుకుని ఆయన ఒక ఇద్దరు స్త్రీ పురుషుల ద్వారా ఈ భూమి మీదకి, ఆదాము అవ్వల ద్వారా ఈ భూమి మీదకి ప్రతి జాతి మనుషుల్ని ఈ భూమి మీదకి రప్పించాడు. ఈరోజు కులాలుగా విడవబడిన, జాతులుగా విభజింపబడిన, రకరకాల మతాలుగా విడిపోయిన వీళ్ళందరూ ఎవరంటే జీవం కలిగిన ప్రతి వాడికి తల్లి అన్నాడనమాట. సో ఆ పొజిషన్లో దేవుడు నాకు అనేక మంది పిల్లలు కావాలని ఇద్దరిని ఎంచుకున్నాడు. ఆ సంతానమే ఆదాము అవ్వ. వారి ద్వారా అనేక గర్భాలను ఈ భూమి మీదకి నడిపించాలనుకున్నాడు, ఈ భూమి మీదకి దేవుడు తప్పించాలనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ఈ భూమి మీదకి రాగానే, అంటే వీరి ఇరువురు ద్వారా పిల్లలు కానీ ఆ పిల్లల్ని నా కొరకు పెంచాలని దేవుడు ఆశించాడు. ఆ ఆశలన్నీ నిరాశలుగానే మారిపోయాయి. ఆ ఆశలన్నీ నిరాశలుగానే మారిపోయాయి. పుట్టిన ఆదాము మొదట పుట్టిన బిడ్డే కయ్యను నరహంతుడుగా మారిపోయాడు. సొంత తమ్ముడి పైన పగబట్టేసి సొంత తమ్ముడినే రక్తం కళ్ళ చూసిన ఒక దౌర్భాగ్యుడిగా కయ్యను మారిపోయాడు. అటువంటి నీచతత్వంలోనికే ఒకనాడు అవ్వ చూస్తే అవ్వ ఏమంటుందంటే, యెహోవా దయ వలన ఒక మనిషిని నేను సంపాదించుకుంటుని అంటది. యెహోవా దయ వలన ఒక మనిషిని సంపాదించుకుంటే, చూద్దాం ఒకసారి ఆదికాండం 4వ అధ్యాయం. చదవాల్సిన వాళ్ళు ఎవరన్నా చదవండి అమ్మా. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకుని అని అంటుంది. ఎవరన్నమాట ఏమా? యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకుంటుని. ఆ పుట్టినవారు ఎవరు? కయ్యను. అంటే యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకుంటుని అని ఈమె చెప్పడం అయితే చెప్పింది, కానీ ఆ పెంపకం మటుకు ఫలించలేకుండా పోయింది. దేవుని మాట అయితే ఒప్పుకున్నది. దేవుడే ఈ గర్భఫలాన్ని ఇచ్చాడు. గర్భఫలం ఎవరిచ్చి బహుమానము? దేవుడిచ్చి బహుమానము. ఆ దేవుడిచ్చిన బహుమానం ఏమైపోయింది? బలైపోయింది. అపవాది చేతిలో బలైపోయింది. మా పిల్లలను ఆ బహుమానాన్ని బలి చేసేసింది అవ్వ. ఎవరికి బలి చేసింది? సాతానుకు బలి చేసింది. అంటే ఆ దేవుని దయ వలన ఒక మనిషిని నేను
సంపాదించుకుంటునే అని చెప్పినవ్వ ఆ పిల్లవాడిని సరైన మార్గంలో పెంచలేకుండా విఫలమైపోయిందని చెప్పాల్సిందే. అది అక్షర సత్యం. ఎందుకంటే వాడి క్రియలు సొంత తమ్ముడిని చంపేటువంటి క్రూరత్వంలోకి వాడు వెళ్ళిపోయాడు. దేవుని దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని తెలిస్తే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని మనకు అర్థమైతే ఆ బహుమానాలు ఎలా వాడాలి, మనము ఆ బహుమానాలని ఎలా మనము దేవుని సన్నిధిలో పెంచాలి, ఆ బహుమానాలు ఎన్ని రెట్లుగా దేవుని కొరకు మనం పెంచాలి అన్నది ఇక్కడ కూర్చున్న ప్రతి తల్లి, ప్రపంచవ్యాప్తంగా పుట్టిన ప్రతి ఒక్క బిడ్డలు వారి గర్భఫలం కొరకే, పిల్లల్ని ఏదో మాకు పుడితే మా గర్భాన్ని వస్తే 10 మంది మేము చెప్పుకోవడానికని మాత్రమే పిల్లలకు అంటున్నారు తప్ప ఈ గర్భఫలము దేవుడిచ్చి బహుమానము. ఒకరోజు మేము ఆయనకు లెక్క అప్పచెప్పాల్సిన పరిస్థితి ఒక రోజు ఉంది అని ఆలోచించే తల్లిదండ్రుల శాతం అతి తక్కువగా ఉందని చెప్పాల్సిందే. పిల్లలకి కంటున్నారు, ప్రతి ఒక్కరు కంటున్నారు. చాలామందికి ఉన్న పిల్లలకు తల్లిదండ్రులకు ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే మా పిల్లలకు ఆస్తులు సంపాదించాలి అని చెప్పి వీళ్ళు ఆస్తుల మోజులో పడిపోయి పిల్లలకి ఇవ్వాల్సిన ఆనందాన్ని వాళ్ళకి ఇవ్వకుండా కోల్పోతున్నారు. మా పిల్లలకు మేము కరెన్సీ డబ్బులు సంపాదించాలి అంటూ కడుపు నిండా కూడైతే పెడుతున్నారు కానీ వారు కన్నీటికి కారకులవుతున్నారు తల్లిదండ్రులు. చాలామంది జీవితాలు ఇలాగ ఉన్నాయి. మీరు నోటి కట్టలు వాళ్ళకు సంపాదించినంత మాత్రాన మీ నోటి మాటలు సరిగా లేకపోతే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి ఒకసారి ఆలోచించండి. చాలామంది జీవితాలు ఇలాగైపోయాయి. తల్లిదండ్రులు క్యారెక్టర్లు సరి లేకపోయినా ఈరోజు వయసులోకి వచ్చిన ప్రతి ఆడపిల్ల, ప్రతి మగపిల్లోడు ప్రేమ దోమ అని వాళ్ళు విచ్చలవిడిగా ఒకరినొకరిని వదులుకొని తల్లిదండ్రులు సహితం వదిలిపెట్టేసి ఎక్కడికో దూరంగా పారిపోయి వాళ్ళు ఇష్టాసారంగా ఎందుకు తిరుగుతున్నారు తెలుసా? మన క్యారెక్టర్లు సరిగా లేకపోవడం వల్లే, మన జీవితాలు సరైన బ్రతుకులు లేకపోవడం వల్లే మనల్ని చూస్తూ ఎందుకురా ఎటు చూసిన ఈ తాగుడు పోతు తండ్రితో నేను భరించలేకపోతున్నాను ఒక ఆడపిల్ల బాధపడుతుంది. ఇటువంటి పనికి మన తల్లి నాకు ఉండడం వల్ల సమాజంలో నాకు పేరు లేదు, వీళ్ళని వదిలిపెట్టుకొని ఎవడో ఒకడు ప్రేమిస్తున్నాడని కొన్ని మంచి మాటలు చెప్పడం వల్ల చెప్తేనే మా తల్లిదండ్రుల కంటే ఈడే బాను బాగా చూసుకునేవాడున్నాడని చెప్పి ఎంతమంది పిల్లలు అన్యాయంగా ఎవరి చేతిలో చెయ్యేసి అన్యాయంగా వాళ్ళ పీగ మీదకి ప్రాణాల మీదకి తెచ్చుకోవట్లేదు చెప్పండి. ఎందుకు ఇలా జరుగుతుంది? సమాజం అనుకుంటుంది పలాని పిల్ల చెడిపోయింది పిల్ల కాదు, చెడిపోయింది అబ్బాయి కాదు, చెడిపోయింది తల్లిదండ్రులు. వారి క్యారెక్టర్ సరిగా ఉంటే వారి జీవితాలు అలా అని సక్రంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అలా అని నేను ఒకవైపే చెప్పట్లేదు. అలా నీతిమంతులైన తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కొంతమంది ఒళ్ళు కొవ్వెక్కి ప్రవర్తించే వాళ్ళు కూడా ఉంటారు. దాని గురించి నేను చెప్పలే. సమూయేలు అంటే చాలా గొప్ప వ్యక్తి. ఆయన గురించి బైబిల్లో బేర్షెబా నుంచి బేత్షెబా వరకు కొన్ని ప్రాంతాల వరకు ఆయన బాగా పేరు మోసినవాడు. కానీ అటువంటి ఆయనకి ఎటువంటి పిల్లలు పుట్టారు తెలుసా? దౌర్భాగ్యులు, లంచగుండులు పుట్టారు. ఇశ్రాయేలు అంటారు నీ వలే నీతిగా నీ బిడ్డలు లేరయ్యా, నీ బిడ్డలు లంచగుండులయ్యా. నువ్వు సవాలు విసిరితే ఎలా ఉంటుందో తెలుసా? మీ గొడ్లనైనా మీ ఎడ్లనైనా నేను ఎప్పుడు ఆశించలేదు, ఎవరి దగ్గర అన్యాయంగా నేను తీసుకోలేదు. ఒక యాజకుడు రావాల్సిన కానుకలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయనకుంది, ఆ కానుకలు కూడా ముట్టుకోలేదంట. యాజకుడికి వచ్చేటి ఆ బలి అర్పణలు అర్పించినప్పుడు ఆ కుడి జబ్బ ఇవన్నీ వస్తాయి ఆయనకి, అవి కూడా వద్దనుకున్నాడు ఆయన. అటువంటి నీతిగా యథార్థంగా నిక్కరసంగా బతికిన ఆయన ఎవరు? సమూయేలు. అటువంటి సమూయేలు కడుపున ఎవరు పుట్టారు? దౌర్భాగ్యులు పుట్టారు, లంచగుండులు పుట్టారు. కానీ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు సమూయేలు యథార్థం ఉంటుంటే సమూయేలు భార్య ఒకవేళ, ఎందుకంటే తల్లి ప్రవర్తన అదే అన్నాడు యెజ్కేలు గ్రంథంలో 16:14 అంటాడు, తల్లి ఎట్టిదో కూతురు అట్టిదే అన్నాడు. ఇది లోక సమ్మతి కాదు, బైబిల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు రాయించిన మాట. ఎందుకంటే తల్లి మొదటి గురువు అన్నాడు. బిడ్డ వాడికి తెలుసు, ఆ తల్లి 9 నెలలు కడుపులో ఉండి వాడికి మొత్తం స్పర్శ అంతా తెలిసిపోతుంది. అమ్మను బాగా రుచి చూసుంటాడు వాడు. ఆడపిల్లైనా మగపిల్లైనా ఎవరైనా కానీలే, అమ్మను బాగా అమ్మ స్పర్శ తగలగానే వాడిని ఏడుపు ఆగిపోతుంది. మిగతా ఎంతమందిని వాడికి జోలపాడబడినా పాలిచ్చినా ఇవన్నీ సెట్గా వాడికి తల్లి స్పర్శ ఎప్పుడైతే, తల్లి నీడ, తల్లి చేతుల స్పర్శ ఎప్పుడైతే తగులుతుందో ఇమ్మీడియట్లీ వాడు ఏమైపోతాడు?
వాడిని అంతగా ఎక్కిళ్ళు పెట్టేవాడు ఇమ్మీడియట్గా ఏమైపోతాడు, వాడిని ఏడుపు ఆగిపోతుంది. నేను చాలామందిని చూశాను అనమాట. అంతగా ఘోరంగా వాడు ఏడ్చేవాడు, తల్లి స్పర్శ తగలగానే ఇమ్మీడియట్లీగా వాడు ఏడుపాకి. ఎందుకంటే 9 నెలలు వాడు గర్భంలో ఉన్నాడు. అమ్మ స్పర్శ ఏంటో వాడికి తండ్రి స్పర్శ తెలియదు, కానీ తల్లి స్పర్శ ఎక్కువ తెలిసిపోతుంది. అంటే అమ్మ మొదటి గురువు. ఈరోజు ఆ తల్లులే ఈరోజు కన్నీటి సంద్రంలోకి కన్నారు, కానీ పేరుకు మాత్రం కన్నారు, కానీ అవ్వ కూడా కన్నింది. ఎవరిని? కయ్యుణ్ణి. ఎక్కడికి నెట్టేసింది? ఇప్పుడు కన్నీటి సంద్రంలోకి నెట్టేసింది. ఎందుకు? పెంపకం అవ్వ సరిగా పెంచలేదు కాబట్టి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము అని తెలిసింది. ఆయన పాట పాడింది. మనం కూడా పాటలు పాడినట్టే ఆమె కూడా, నువ్వు లేకుండా నేను బ్రతకలేనయ్యా, నువ్వే నాకు, నా వెండి బంగారములు అన్నీ నాకు ఆస్తులన్నీ ఏమీ లేకపోయినా నువ్వే కావాలని పాట పాడినట్టే పాడతాం. కానీ సరైన పరిస్థితి మన బిడ్డల దగ్గరికి వచ్చేసరికి మన ప్రవర్తన సరిగా ఉండదు, మన జీవితాలు సరిగా ఉండవు. అందుకనే సమాజం చెడిపోయింది, ఈరోజు సంఘం కూడా చెడిపోయింది. పోనీ ఇటువంటి మాటలు ఎవడైనా చెప్పేవాడు ఉంటాడంటే అది లేదు. వచ్చిన వీళ్ళ డప్పులు వీళ్ళు కొట్టుకోవడం తప్ప బైబిల్లో ఇటువంటి లోతైన జ్ఞానాలు ఉంది. బైబిల్లో కుటుంబాలను కట్టే జీవితాలు, ఈ కుటుంబాలను కడితేనే రేపు పరలోకంలో అన్ని కుటుంబాలు జారాలని ఆ కన్నతన్ని అనుకుంటే అనేకమైన క్రూరమైన తోడేళ్ళు వచ్చి ఈ బైబిల్లో ఉన్న ఈ సంగతులు అన్నీ దాచేసి ఇవన్నీ ఏం చెప్పకుండా ఏదో 4 మాటలను కల్లించి అలా చెప్పేసి వెళ్ళిపోతున్నారు. అంటే ఈ గర్భఫలాన్ని ఏం చేస్తున్నారు? సాతానుకు బలేస్తున్నారు. ఎంతసేపు ఉన్నా జాగ్రత్తరా అని చెప్పే తల్లులు ఉన్నారు, కానీ జాగ్రత్తరా నీ పాపము చేయకుండా. నువ్వు ప్రయాణంలో ఉన్నప్పుడు బిడ్డకి ఏం చెప్తారు? నాయనా జాగ్రత్త అంటారు. నేనైతే ఒకటే మాట చెప్తాను, జాగ్రత్త కాదమ్మా చెప్పాల్సిందే. రే నీ ప్రయాణంలో పాపం ఒకళ్ళు నేను ప్రేరేపిస్తే, ఎవరైనా నిన్ను పాపం చేయమని ప్రేరేపిస్తే ఆ పాపానికి దూరంగా పారిపో అని చెప్పమంటాను నేను, అంతే. ఎందుకంటే ఒకవేళ నేను పాపం చేయకుంటే ఒకవేళ నాకు మరణం వచ్చినా నేను వెళ్ళి పరలోకంలో ఉంటాను. చాలామంది తల్లిదండ్రులు ఆస్తులు సంపాదించండిరా అంటారు, కానీ ఆస్తుల కంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? నీ అవయవాలను నీతి సాధనాలుగా వాడండిరా అని చెప్పేవాళ్ళు లేరు. ఆస్తులు సంపాదించండి అంటే ఒక బిజినెస్గా మారిపోయింది. ఆ తల్లు పట్ల అంటే ఒక బిజినెస్గా మారిపోయింది. ఈరోజు 20 ఏళ్ళు మిమ్మల్ని మేము పెంచాము, సాకాము. ఇంకా మిగతా వాళ్ళు ఏం చేయాలి? వినండి, ఏకాగ్రతతో వినండి. మిగతా ఇంకేం చేయాలి? ఇంకా మిగతా టైం అలానే బిడ్డలు పెంచొద్దని అని అప్పట్లో. అంటే మీరు ఎంతసేపు ఉన్న నీతి మార్గంలో పెంచడానికి ఇష్టపడలే. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు వృద్ధాప్యంలో విడిచిపెట్టిపోతున్నారు? ఎందుకు? ప్రభు యొక్క జ్ఞానం వాళ్ళకి తెలియక. నీ తల్లిదండ్రులను సన్మానించడి అని దేవుడు చెప్పిన మాట ఈరోజు బిడ్డలకు తెలియలేదు. ఎందుకు తెలియకుండా మీరే దాచేశారు. అంటే మీరు ఆ బైబిల్లో ఏముందో తెలియక దాన్ని దాచేయడం వల్ల ఈరోజు మన కుటుంబాలనే ఒకప్పుడు నేనే ఉన్నా, ఈ మాట నాకు తెలియనంత వరకు నేను తాగేవాడిని, నా తల్లిదండ్రులపైన తిరస్కారం చేసేవాడిని. ఈరోజు ఆ వాక్యం నా దగ్గరకు వచ్చిన తర్వాత, ఆ మాటలు నా దగ్గరకు వచ్చిన, సన్మానించండి అంటే ఏదో గొప్పగా కీర్తించేసి రోజు సెలవు వేసి పూలు చల్లేయమని కాదు. చిన్నతనంలో నీకు ఏదైతే పెట్టుంటారో వాళ్ళు, నువ్వు తిన్నప్పుడు నువ్వు ముద్ద పెట్టింటారు, నీకు వృద్ధాప్యం వచ్చిన తల్లికి అదే ముద్ద తల్లి నోట్లో నువ్వు పెట్టాలి. చిన్నతనంలో బట్టలు మనం ఒక తల్లిదండ్రులు బట్టలు కప్పుతారు మనకు. అదే వృద్ధాప్యంలో ఏమైతే జరుగుతా, నువ్వే మళ్ళీ నీ తల్లిదండ్రులకు ఆ పరిస్థితి, వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి నువ్వు కట్టాల్సి వస్తుంది. ఒకప్పుడు చిన్నతనంలో మనకు అన్నీ అడిగేసి ఉంటారు అమ్మ నాన్న. మళ్ళీ వాళ్ళు వృద్ధాప్యం వచ్చేసరికి ఏం చేయాలి? తిరిగి మనకు, ఎందుకంటే వాళ్లకు శరీరం సహకరించదు. అర్థమవుతుందా? చిన్నతనంలో మనం బయటికి వెళితే నా తల్లిదండ్రులు ఏమి తెస్తారా అని ఆలోచిస్తాం మనం. ఏదైనా మనకు తెస్తారని అమ్మ ఊరి గవిలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం మనము. వృద్ధాప్యం లేకొచ్చిన ప్రతి తల్లి తండ్రి ఏం కోరుకుంటాడో తెలుసా? నా కొడుకు ఈరోజు బజారుకి వెళ్ళాడు, నాకు ఏమైనా తెస్తాడని ఆలోచిస్తారు. ఇదే థాట్స్ ఉంటాయి ప్రతి తల్లికి. అంటే చిన్నతనంలో ఏదైతే మనం చేస్తామో అవన్నీ రిటర్న్ కోరుకుంటారు. ఈరోజు అటువంటి సమాజం ఎందుకు లేదు? ప్రభు బోధలు తెలియకపోవడం వల్లే. పోనీ బిడ్డలు ఏమైనా పుట్టారు, అటువంటి ఆలోచనలు ఉన్నారంటే ఈరోజు బిడ్డలు ఈడు ఇంటికి వస్తే ఈ ఆడవాళ్ళు ఇల్లు కొల్లేరైపోతుందని బాధపడే తల్లులు ఉన్నారు.
ఏదో గుప్పెడు మెతుకులు తెస్తాడు, ఏదో తీపి చేస్తాడనేవాడు వీడు కోటరేసి ఇంటికి వచ్చేస్తాడు. అటువంటి దౌర్భాగ్యపు సమాజంగా మారిపోయింది. ఎందుకంటే గర్భఫలం దేవుడిచ్చి బహుమానం అని సమాజం మర్చిపోయింది. ఈ బహుమానానికి మనం లెక్క దేవుడికి అప్పచెప్పాలన్న విషయము సమాజం తెలుసుకోలేకపోయింది. ఈరోజు క్రైస్తవులకు తెలియదు, ఈరోజు తల్లిదండ్రులైనా ఇక్కడ కూర్చున్న మనందరము బిడ్డలు, మీరు అనుకుంటారు బిడ్డలు పుట్టకపోతే చాలామంది ఫీల్ అవుతారు, దరిద్రం బిడ్డలు లేకపోతేనే మీరు జీవితాలు బాగుంటాయి. లేదంటే ఒక రోజు మామూలుగా ఉండదు. ఎందుకు తెలుసా? నీకు లెక్క అప్పచెప్పుకోవాలి, నీ బిడ్డలకు లెక్క అప్పచెప్పుకోవాలి. ఏం చేసావమ్మా కాంతమ్మ మరియమ్మ అంటే ఏం చెప్తావు? నా కొడుకుని గాలికి తిప్పాను నాయనా, 3 అంశాల నుంచి 3 కోటల వరకు బాగా తాపిచ్చే ప్రయోజకుని చేశానమ్మా. లేకపోతే నా కూతురు రోజు బాగా 3, 4, 5 సీరియళ్ళు బాగా చూపించి కన్నీటి సముద్రంలో ముంచేశాను నా కూతురు అని చెప్పుకోగలుగుతామా? బిడ్డలు ఇచ్చిన ప్రతి దండి నువ్వు 1 రూపాయి ఇస్తే నీ బిడ్డకి ఎన్నిసార్లు అడుగుతావు? ఏం చేసావురో రూపాయిని అడుగుతామా లేదా? ఇంత గర్భఫలాన్ని, అమ్మ కడుపులో ఇంత గొప్ప ఆకారాన్ని, ఇంత అవయవ నిర్మాణము, నీ ప్రయోగం లేదు, మా నాయన ప్రయోగం లేదు, ఎవరు ప్రయోగం లేకుండా దేవుడే ఫలదీకరణ చేసి తల్లి గర్భంలో ఇంత గొప్ప ఆకారాన్ని మన చేతిలో పెడితే ఆ ఆకారాలు ఏమైపోతున్నాయి ఈరోజు? ఒక జంతువులకున్న పరిస్థితి మనుషుల్లో లేదే. జంతువులకు చూడండి, వాటిని చూస్తే మనకు బుద్ధి వస్తుంది. ఆ జంతువులు ఏ జంతువు అయినా కావచ్చు, ఏ పక్షి అయినా కావచ్చు, పిల్లలు తమ రెక్కలను అవి రెక్కలు ఎగిరేంత వరకు కాపు కాసుకుంటుంది, శత్రువు బారిన పడకుండా కాపు కాసుకుంటుంది. అందుకు మా ఇంట్లో ఒక పిల్లి ఉంది. అది ఆ పిల్లి ఏం చేస్తుంది తెలిసిన? ఆ చిన్న బిడ్డల్ని వాటికయ్యి అవి మాంసం తినేంత వరకు, వాటికయ్యి అవి వేటపోయేంత వరకు వాటిని కంటికి రెప్పలా కాచుకుంటుంది. ఈరోజు తల్లిదండ్రులు అటువంటి పరిస్థితి ఉందా? బిడ్డలను ప్రభు బోధలో పెంచాలన్న జ్ఞానం ఈరోజు తల్లిదండ్రులకు ఏమాత్రం ఉందా? లేదు. ఏదో పుట్టారు, వచ్చాము, అందరూ పుట్టినట్టే మేము పుట్టాము, చస్తున్నాం, నరకానికి పోతున్నాం, అంతే కదా. ఈరోజు మన చేతుల్లోనే మనమే బిడ్డలు ఏం చేస్తున్నాం తెలుసా? అగ్నిలో వేస్తున్నాం. మనకు పుట్టిన సంతానాన్ని మన చేతుల్లారా మనమే ఏం చేస్తున్నాం? అగ్నిలో పడేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఊరికినే పోవట్లేదు. అందుకని యోబు గారు అన్నాడు, నేను పుట్టిన దినము లేకుంటేనే నాకు బాగుండేదయ్యా. ఎందుకంటే ఈ దేహానికి నేను ఒకరోజు దేవునికి లెక్క చెప్పాలి. అది అన్యజనుడైన కావచ్చు, ఏ మతస్థుడైనా కావచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కడికి దెబ్బ మామూలుగా ఉండదు. పిల్లలు కనిన మీకు ఎక్కువగా ఉంటుంది. అందుకని నేను ఎక్కువ చెప్తాను. అందుకని ప్రభు ఏమన్నాడు? పిల్లలు కనని గొడ్రాలా నువ్వు ధన్యురాలు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసేటప్పుడు అక్కడ చుట్టూ చాలా మంది స్త్రీలు అందరూ కూకొని ఏడుస్తున్నాడు ఆయన పోతుంటే. అప్పుడు ఆయన అన్నాడు, నా కోసం కాదు నాయన, మీ పిల్లల కొరకు ఏడండి. నాకు తెలుసు రోల్ మోడల్, నాకు తెలుసు నేను ఎక్కడికి ప్రయాణించాలో, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. మీ పిల్లల్ని మళ్ళీ నాకు తిరిగి పంపించాను. అందుకని పాలీని స్తనములు, కనని గర్భములు ధన్యములు. ఇప్పుడు చెప్పండి, గుండెల మీద చేసుకోండి, ధైర్యం ఉందా? బిడ్డలు లేరు అని మొత్తుకొని ఆ చెట్టుకు పోయి ఈ చెట్టుకు పోయి రాళ్ళు కట్టి ఎన్ని చేసేస్తాం మనం. కానీ ఆ బిడ్డలు కడుపు నిండా పడి నుంచి దేవుడు ఎన్ని లెక్కలు అడుగుతారో. మీరు సరైన పెంపకం వలన పెంచకపోతే, సరైన మార్గంలో నువ్వు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు, నిలబడుకున్నప్పుడు, పడుకున్నప్పుడు, ద్వితీయోపదేశ దేశం 6వ అధ్యాయంలో మీ పిల్లల్ని పెంచమని చెప్పాడు. పెంచలేదా నిన్ను తుంచి పడేస్తా. 2 కోటింగ్లు ఉంటాయి తల్లిదండ్రులను. మీకు జాగ్రత్తగా ఉండండి. మీ వరకు మీరు న్యాయం చేసి వెళ్ళిపోండి. ఆడు విన్నాడా లేదా అని పక్కన పెట్టేయండి. వాడు వినలేదా మీ వరకు మీరు చెప్పండి, రే బ్రతుకు ఇది కాదురా దౌర్భాగ్యుడా, ఈ బ్రతుకు తర్వాత మరో బ్రతుకుందిరా. మీరు చెప్పాల్సిన బాధ్యత చెప్పండి. వారి ఎదుట మీ బ్రతుకులను కూడా అలే చూపించండి. ఎన్ని గర్భఫలాలమ్మా, అపవాదికి బలి చేసుకుంటున్నాడు. ఎన్ని గర్భఫలాలు, కోట్ల మంది పులుస్తున్నారు. అందరికీ గర్భవాసం నుండి పుట్టిస్తున్నాడు. ఆయనకు మటుకు మనం పిల్లలు పుడతానే అని నవ్వుకుంటుంటున్నాం. హ్యాపీగా లక్షణంగా బర్త్డేలు వస్తే కేకులు కట్టేసుకుంటున్నాం, అన్నీ కట్ చేసుకుంటున్నాం. ఆ పరలోకపు తండ్రికి మాత్రం కన్నీటి శ్లోకం మిగిలిచ్చారు. ఎందుకు? నేను గర్భఫలాన్ని ఇస్తుంది, మీరు ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టానుసారంగా పెంచుకో. ఈ క్షణికమైన 60-70 ఏళ్ల కొరకు మీరేదో ఆస్తులు సంపాదించుకోవడం కానీ ఉద్యోగాల కోసం కాదురా నాయనా. ఆ గర్భఫలాన్ని మళ్ళీ బహుమానంగా, ఏ బహుమానం అయితే ఆయన చేతుల్లో నిన్ను నమ్మి
నీ చేతుల్లో పెట్టాడో అదే బహుమానాన్ని తిరిగి ఆయన దగ్గరికి పంపించాలి. ఆయన బోధలో పెంచాలి, ఆయన నడిచిన నడవడికలో పెంచడానికి. అందుకని ఈరోజు గర్భఫలాలన్నీ మీ చేతుల్లో పెట్టాడు. ఈరోజు అటువంటి ధన్యకరమైన బ్రతుకు నేను నా బిడ్డను అలా పెంచగలనని హృదయంగా ధైర్యంగా చేతులెత్తే మీకంటే సూపర్గా ఒకరు లేరు. జంతువులకున్న విజ్ఞానం ఈరోజు మనుషులకు లేకుండా పోయింది. ఎంత గొప్పగా జంతువులు చూసుకుంటాయో తెలుసా? వాటిని ఒక కంగారు చూస్తే గర్భంలో పెట్టుకుంటుంది. ఎంత చక్కగా పెట్టుకుంటుంది అది. శత్రువు బారి నుండి ఈ శత్రువు ఉన్నాడు, ఎవడో అపవాది అనే శత్రువు. యవ్వన కాలంలో దేవుని అమ్ముల పొదుల బాణం అన్నాడు. ఈరోజు ఎన్ని అమ్ముల పొదుల బాణలుగా తయారు చేస్తున్నాం మనం. పుట్టిన వాడు బాల్య నడకల్లోనే తప్పిపోతున్నాడు. బాలుడు నడవలసిన త్రోవలోనికి నేర్పించండి, దేవుని యందు భయభక్తులు నేర్పించండి అనేది లేకుండా మనలో ఆ భయం లేదు, పుట్టిన పిల్లల్లో ఆ భయం లేదు. తండ్రి ఏమి చేయునో కుమారుడు అదే చేస్తాం. మనం అనుకుంటాం ఇట్టటోడు అట్టటోడు అంట. నువ్వెట్టటోడు ఫస్ట్. నిన్ను చూసే కదా మార్గదర్శి అయినోడు, నిన్ను చూసే కదా కాపీ కొట్టింది. నీ బ్రతుకు సరి లేకనే కూడా కదా అలా అయిపోయింది. ఒకవేళ అలా లేకుంటే మీరు ధన్యులే. మీరు నీతిగా ప్రవర్తిస్తూ కూడా మీ బిడ్డలు చెడిపోతే మీకు లెక్క అప్పచెప్పాల్సిన అవసరం అయితే లేదు. యోసేపు కూడా చాలా నీతిమంతుడు, యథార్థవంతుడు. పొరుగు వాని భార్యను ఆశించకుండా యవనేచ్ఛను వద్దలుకొని పరిగెత్తాడు. ప్రతి భార్య, రాజు భార్య రోజు అతన్ని సతాయిస్తుంది. నాతో పాపం చేయి అని అంటే బట్టలు కూడా ఇప్పదీసి పరిగెత్తాడు తప్ప పాపానికి పూనుకోలేదు. అటువంటి గర్భవాసములు ఎవరు పుట్టారు తెలుసా? పనికి వాళ్ళ బీజాలు పుట్టే. ఇప్పుడు యోసేపును మనం యోసేపు నీకు బిడ్డలు ఇచ్చాను నేను, నువ్వేంటి ఇలా అని దేవుడు అడగడు. ఎందుకంటే లేదయ్యా, నా గురించి నీకు తెలుసు కదా, నా బ్రతుకెంటుందో తెలుసు కదా. బాల్యం నుండి ఎంతో నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా నువ్వు చెప్పినట్టు బతికానయ్యా. ఎక్కడే కానీ నా జీవితంలో మచ్చ డాలనేది లేదయ్యా. నా పిల్లలకు కూడా అదే చెప్పాను. కానీ పనికి మళ్ళాయలు అలా మారిపోయారు. నేనేం చేయలేదు ప్రభు, అన్నీ నువ్వు ఎరిగిన దేవుడే కదా, హృదయ రాశులు ఎరిగిన దేవుడే అని అంటాడు ఆయన. ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో దౌర్భాగ్యులు ఉన్నారు. బిడ్డలు పుట్టారు, ఎందుకు పుట్టారో తెలియట్లేదు. ఎందుకు వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చారో ఆ సంకల్పం ఏంటి, ఆ బహుమానాలను తిరిగి పంపించాలన్న ఆలోచన ఎవరికి లేదు. పుట్టాము, బర్త్డే సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ చేతికి కేకులు ఇచ్చి పెద్ద కత్తి ఇచ్చి కట్ చేసుకోండి ఆయన. ఈ మధ్యకాలంలో దౌర్భాగ్య రాసాపేట చర్చి ఒకటి ఉంది, దరిద్ర పుట్టుడు వాడు పాస్టర్వాడు, బాస్టర్వాడు, వాడు సంఘంలో పేరు ఇలాంటి జ్ఞానాన్ని బోధించకుండా అందరినీ బర్త్డే అంటే బర్త్డే అంటే నీకు అంత ఆనందం ఉందా? నువ్వు పిండమై ఉండగానే నా కన్నులు నిన్ను చూస్తున్నాయాడా? పిండముగా ఉన్నప్పుడే నేను చూస్తున్నాడు. నువ్వు పుట్టిన దినం నుండి మొత్తం లెక్కలు స్టార్ట్ అయిపోతున్నాయి. ఏం ఆలోచిస్తున్నావు, ఏం తలంపులు తలుస్తున్నావు, ఎటు పోతున్నావు, నీ దారి ఏంటి? ఎంత భయము వణుకుంటుంది. అడగండి మీ పాస్టర్ నన్ను, ఆయన శివాన్ని అడగండి, గుండెలు పగిలిపోతాయి. మేము వెళ్ళే ప్రతి దారిలో ఒకటి అనుకుంటుంటాం, ఈరోజే మన ప్రాణం ఆగిపోతే ఏంటి మన పరిస్థితి? అందుకనే ప్రతి నిత్యం పవిత్రంగా మనం బ్రతకాలా, పరిశుద్ధంగా మనం బ్రతకాలా. మేమిద్దరం ఇదే అనుకుంటూ మన ప్రయాణాన్ని కొనసాగిస్తుంటాం. మా జీవితాలు ఇలా అయిపోయినాయి, మా జీవితాలు ఇలా ఉన్నాయి, ఏం పట్టించుకోం మేము. ఈ రోజుకు దేవుడికి మన ఎదుట చక్కగా బ్రతికించాలి, చక్కగా మనం ప్రవర్తించాలి మామ. ఇదే మనకు కావాల్సింది, ఇదే మనం సమాజానికి నేర్పియాలి. మనం బ్రతుకు భయముతో వణికిపోతాం. ఒక్క మిస్టేక్ ఉంటే ఎడం కాలుతో తన్నుతాడు, గెట్ అవుట్. ప్రభు అన్నావు కానీ ప్రభు చెప్పిన ప్రకారం నువ్వు బ్రతకలేదురా పాపిష్నా, ఎల్రా బయటికి అని అంటాడు. ఈరోజు సంఘాలలో కేకులు కట్ చేస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యము. కత్తిచ్చి కేక్ కట్ చేస్తున్నారు. మరి అబ్రహాముల కత్తెత్తే భక్తి జీవితం నీ కొడుకు నేర్పించావా? లేదు. అబ్రహాముల పడబెడితే రానా బలి నైవేద్యం దేవుడు చూసుకుంటారని చెప్పి కట్టెల మీద పడబెట్టి కత్తెత్తితే నోరు మెదపలే. అది కదా భక్తి మార్గంలో పెంచడం అంటే. ఇస్సాకు నోరెత్తలా, పోవయ్యా బలేవాడివి నువ్వు, ఫేస్ ఒకసారి టర్నింగ్ ఇచ్చుకో, ముసలు డొక్కు ముసలోడివి, నీగా 90 ఏళ్ళు వచ్చాయి, నేనేమో యవనొస్తుంది, నన్న బలేస్తావా నువ్వు అనుకో, నేను వేస్తాను అంటాడు. మన కొడుకులైతే, మనకు పుట్టిన సంతానం అయితే నువ్వు అడుగ చల్లగా నేను వేస్తాను, దరిద్రం పోద్ది, అన్నీ అయిపోయాయి. నాకేమైపోయింది?
కనీసం పెళ్లి కూడా కాలే, టీనేజ్లో ఉన్నాను, నన్ను చంపేద్దామని ప్లానింగ్ వేస్తున్నావా? ఆ బలేదో నీకు దేవుడికి నిన్నే ఇచ్చేస్తాను అని అంటారు మన పిల్లలు అయితే. కానీ తండ్రి ఆజ్ఞకి ఏమాత్రమో పొల్లు పోకుండా కట్టెల మీద పడుకున్నావు నువ్వు. తండ్రి ఎందుకు? అబ్రహాము గారు అటువంటి బోధలో ఆయన పెంచాడు కాబట్టే, అటువంటి నీతి మార్గంలో పెంచాడు కాబట్టే. ఎస్, ఈయన కాదు డాడీ, ఆయన నా డాడీ. ఈ డాడీ చంపితే ఆ డాడీ దగ్గరికి వెళ్తా నేను. నా పరలోకపు తండ్రి క్షేమంగా ఆయన కుడి పార్శ్వం వెళ్ళి కూర్చుంటా. పనికి మళ్ళీ ఈ లోకం నాకెందుకు అన్నట్టుగా భక్తి బోధలు పెంచాడు కాబట్టే అటువంటి ఉన్నతమైన భక్తి జీవితాన్ని కత్తెత్తుతున్నప్పటికీ నోరు కూడా మెదవకుండా అలాగే బతికాడు. యేసుక్రీస్తు ప్రభువుకు ముంగుర్తుగా కనపడతాడు ఇస్సాకు మనకి. మానవాళి పాపం కొరకు ఏ విధంగా అయితే, మన పాపాల నిమిత్తం ఆయన ఏ విధంగా అయితే శిలువ మానికెక్కి ప్రాణం పెట్టాడో, ఇస్సాకు కూడా అలాగే. నా కొరకు కాదు, నా జీవితం నా కొరకు కాదు, సంపాదనలకో ఉద్యోగాలకో వ్యాపారాలకో బిజినెస్ల కోసం కాదు నా జీవితం నా పరలోకపు తండ్రి కొరకు అన్నట్టుగా ఆయన బ్రతికితే, కత్తెత్తితే ఏమన్నాడు? వేసేసుకున్నాడు అన్నట్టుగానే కట్టెల మీద పడుకున్నాడు యవ్వనస్తుడు. ఈరోజు కేకులు కట్ చేస్తున్నాం. అరే ఈ బ్రతుకు ఎందుకు? ఈ జీవితాలు ఎందుకు? ఈ జీవితం వెనకలు ఏముంది? ఇంట్లో పప్పులు అయిపోతే బాధపడరా మీరు? ఇంట్లో బియ్యం అయిపోతే బాధపడరా? మరి మన జీవితంలో 1 సంవత్సరం పోతుందంటే సమాధికి మనం సిద్ధపడుతున్నామని తెలియదా? దినాలు గడిచిపోతున్నాయి, నీడవలేనా దినాలు ఏమైపోతున్నాయి? వెళ్ళిపోతున్నాయి. పందెంలో పరిగెత్తు వారికంటే నా దినములు అలా పరిగెత్తుకుంటూ పోతున్నాయి. ప్రతి దినానికి దేవుడు లెక్క అడుగుతాడన్న భయం ఎందుకు లేదు? బర్త్డే చేస్తున్నారు దౌర్భాగ్యులు. ఆ బర్త్డే వెనకల్లా ఎంత ప్రమాదం ఉందో ఎవరికి చెప్పట్లేదు. ఈ జీవితం ముగిసిన తర్వాత బర్త్డే ఎప్పుడో తెలుసా? అసలైన బర్త్డే చచ్చిపోయిన తర్వాత పరలోకపు తండ్రి అక్కడ చేస్తాడు బర్త్డే మనకు. దేవదూతల ప్రతి గానాల ఎదుట నిలబెట్టి, వచ్చారా నా కొడుకు, మృతుల్లోని తిరిగి లేచాడు, ఆ మృతమైన లోకంలోని సజీవుడై మళ్ళీ సజీవుడైన నా దగ్గరికి వచ్చాడు, కేకులు కట్ చేయడాడు, ఆడ కట్ చేస్తాడు. ఈ భూమి మీద పనికి మన బర్త్డేలు దినాలు. ఈరోజు దినం వెళ్ళిపోతుంది, మీ దినాలు వెళ్ళిపోతుందంటే భయం పుడుతుంది. అందుకనే మాకు దినములు లెక్కించుటకు నేర్పింపు అన్నాడు మోసే గారు. అలాంటి జ్ఞానం, దినములు లెక్కేసుకోవాలా. ఈ దినంలో నేను ఎలా బ్రతుకుతున్నాను, రేపు దినంలో నేను ఎలా బ్రతుకుతున్నాను, వచ్చే దినానికి దేవుడికి ఏమో లెక్క చెప్పాలి నేను. ఇలా దినాన్ని ప్రతిరోజు మనము లెక్క చూసుకొని ఆయన తూకం వేస్తుంటాడు మనల్ని. మన పాపాలు ఒక పక్క, మన పరిశుద్ధత ఒక పక్క, మనం చేసే నీతి క్రియలు ఒక పక్క, మంచి చెడు క్రియలు ఒక పక్క, తూకం లేచి ప్రతిరోజు తూకం వేస్తుంటాడు. నీ టైం అయిపోయిందా, కొంపదీసి నీ మురికి క్రియలే ఎక్కువ ఉన్నాయా, అంతే మంటలు వేస్తాడు. నీకు మురికి క్రియలు ఎక్కువగా ఉన్నాయమ్మా, తూకం దాంట్లోనే ఎక్కువ దూకావమ్మా, తీసుకుపోయి మంటలు లేయండిరా, అస్సలు ఉండదు. అటువంటి పరిస్థితి. ఈరోజు గర్భఫలాలు ఆనాడు కూడా అవ్వకు కూడా అదే ఇచ్చాడు. అవ్వ కూడా ఏం చేసింది? దేవుడు ఇచ్చాడు, యెహోవా ఇచ్చును అనేది. కానీ ఆయన చెప్పిన మాట, ఆ దేవుడు చెప్పిన ప్రకారం బిడ్డను పెంచకుండా కయ్యను సొంత అన్నదమ్మున్నే ఒక బలి పశువులా చంపేశాడు. ఇంకొక ఉంది, హాగర్ అంటే ఎవరుమా? వెరీ గుడ్, మంచిదమ్మా. అంటే అబ్రాహాము సెకండ్ భార్య. అంటే ఈ ఆగర్ కూడా ఏం చేస్తుంది? ఇస్మాయిల్ పుడతాడు. ఇది ఇస్మాయిల్ ఎప్పుడైతే పుడతాడో ఈ అరణ్యంలో అటు ఇటు తిరుగుతుంటాం. చూద్దాం ఒకసారి, ఆ రెఫరెన్స్ చూద్దాం ఒకసారి. ఆదికాండం 16వ అధ్యాయము 13వ వచనం. నీవే ఒక్క నిమిషం అమ్మ, నేను చదువుతా. ఆదికాండం 16వ అధ్యాయం 13. అది చూచుచున్న దేవుడు నీవే అని పేరు తనతో తాను మాట్లాడు యెహోవాకు పెట్టనని అనను. అంటే ఏమంటుంది ఇక్కడ? చూచుచున్న దేవుడు అని అంటుంది. అవ్వేమనిది? యెహోవా దయ వలన ఒక మనుషులు నేను సంపాదించుకునేదనిది. మరి కనిన బిడ్డను ఏం చేసింది? కన్నీటి సంద్రానికి వదిలేసింది. దేవుడిచ్చాడనే భయం మనకుంటే ఆ బిడ్డను పెంచాల్సిన రీతిలో
అవ్వ పెంచలేక విఫలమైపోయింది. ఎక్కడ కూడా ఆగరుకు ఇస్మాయిల్ అనే గర్భఫలాన్ని ఇచ్చాడు దేవుడు. ఇచ్చినప్పుడు ఏం చేయాలో చూచుచున్న దేవుడు అని అంటే, చూచుచున్న దేవుని ఎదుట ఇస్మాయిల్ని ఏ విధంగా పెంచాలి, చూచుచున్న దేవుడు అయ్యా అని చెప్పి ఒక పాట పాడింది. ఏమి ఎక్కడికి పోయింది, పోయి మూల పడుకునేది. ఈడేమో పెద్ద దౌర్భాగ్యుడు, ఇస్సాకును హింసించాడు. ఇస్సాకును వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును ఏం చేశాడు, ఈ శరీర సంబంధి చాలా బాధపరిచాడు. చాలా ఆ ఇస్సాకు మీద పగబట్టి అతన్ని చాలా క్రూరత్వంతో మండిపడి ఇస్సాకును చాలా బాధలు పాలు చేశాడు. ఎవరు, ఇస్మాయిల్ అనేవాడు. ఆల్రెడీ దేవుడు చెప్పాడు, ఈడు అందరికీ విరోధి అవుతాడని తెలుసు. చెప్పాడు. చెప్పినప్పుడన్నా ఏమైనా మొరపెట్టిందా, ప్రభువా అలా కాకూడదు ప్రభువా, నువ్వు ఇచ్చావు, నువ్వు చూచుతున్న దేవుడు, ఈయన సంతానాలు ఈయనకి ఇస్తున్న వాగ్దానాలన్నింటినీ వీళ్ళందరి గర్భఫలాలు బహుమానంగా మళ్ళీ పరలోకం నడవాలని మళ్ళీ ఏమైనా అడ్డుపడడానికి ఏమైనా ప్రయత్నించిందా? మొత్తానికైతే చెప్పిందా లేదా? ఏమని చెప్పాడు, వీడు వీళ్ళ అన్నదమ్ములకు విరోధం అవుతాడని దేవుడు అయితే ప్రవచనం చెప్పాడు. కానీ చెప్పినప్పటికీ కూడా ఏదో విన్నట్టు బిడ్డ పుట్టాడు చాలు, పలానాడు ఎవరు, నా కొడుకు అని అనిపించుకుంటే చాలు నాకు. అమ్మా అని ఒకసారి అన్నాయన అని చాలామంది ఇదే ఒక్కసారి అమ్మ అన్నాయన అంటాడు. వాడు తర్వాత ఏమంటాడు తెలుసా, మీరు సరిగా పెంచకపోతే నీ అమ్మ అంటాడు. అంతే. అలాగే అయిపోయింది సమాజం. ఇంకా ఇంతకంటే బూతులు మాట్లాడేవాళ్ళు మా ఏరియాలో మేము గుట్టలు చూస్తున్నాం. ఎందుకు తెలుసా, ఆ గర్భఫలాన్ని నువ్వు దేవుడు ఎవరో లెక్క లేకుండా నువ్వు జీవించావు, లెక్క లేకుండా వాణి పెంచేశావు. సమాజం చూస్తున్నావా, ఎరే పెళ్ళిళ్ళు ఎందుకు, పెళ్ళిళ్ళ తర్వాత ఏం జరుగుతుంది, అసలు పెళ్ళిళ్ళు ఇదేనికనేది ఎవరికి తెలియదు. ఏదో నోవ దినంలో పెళ్ళిళ్ళు చేసుకున్నట్టు చేసుకుంటున్నారు అందరూ. నోవ దినంలో ఏం జరుగుతుంది, జనులు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళకి ఇవ్వబడుతున్నారు. ఆ పెళ్ళిళ్ళు ఎందుకు రా దౌర్భాగ్యుడు అంటే ఒకరి దగ్గర ఆన్సర్ లేదు, ఏం లేదు. ఇదిగో పందికి అంటుంది కదా, నేను కూడా పెళ్లి చేసుకుంటాను, పంది పిల్లల్లా నేను కూడా కంటాను, రోడ్లోకి వదులుతాను. ఇదే అయిపోయింది అనమాట. నోవ దినంలో అలా జరిగింది. కానీ జలప్రలయం వచ్చి ఏం చేసింది, ఆశీర్వదించి వరి పంటలు పండించిపోయిందా, మొత్తం తుడిచిపెట్టుకొని పోయింది. ఎందుకో, పనికిరాని ఫలాలు అవన్నీ, పనికిరాని గర్భఫలాలు అవన్నీ, గబ్బు చెట్లు నరికినట్టు ఆ గర్భఫలాలన్నీ దేవుడు నరికి పడేశాడు. ఏదేమైనా ఎవడు మిగిలాడు, నీతిని కాపాడుకున్న నోవహు కుమారులు మాత్రం మిగిలారు. రేపు సంఘంలోకి వచ్చిన మనమైనా కానీ బయట ఈ మాటలు వింటున్న ఎవరైనా కావచ్చు, ఈ మాటలు విని దేవుడిచ్చిన బహుమానం అని తెలిసి ఏం చేయాలి, బిడ్డలను ఏం చేయాలి, విశ్వాసము దేవుని యందు విశ్వసించే విధంగా మనం అడుగులు నడిపించాలి. ఈ విశ్వాన్ని దాటాలంటే ఏం చేయాలి, విశ్వాసపు కర్త అయిన యేసుక్రీస్తు వైపు మళ్ళించాలి. అలా కాకుండా మన ఇష్టానుసారంగా పెంచామా, పెనుముప్పు మాత్రం మామూలుగా ఉండదు. తల్లిదండ్రులకు డబల్ కోటింగ్ ఉంటుంది. ఏ కోటింగ్ ఉంటుంది, డబల్ కోటింగ్ ఉంటుంది, మామూలుగా ఉండదు. నీకు ఇచ్చిన గర్భం తండ్రికి ఉంటుంది, తల్లికి ఉంటుంది. కాకపోతే తల్లి కొంచెం ఎక్స్ట్రా కోటింగ్ ఉంటుంది, ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే భర్త అనేది ఆయన సంపాదన నిమిత్తం ఎక్కడోసారికి బయటకు, అలా అని ఆయన భక్తిహీనుడు కూడా అలా చెప్పట్లే నేను. భర్త సంపాదన కోసం వెళ్ళినప్పుడు భార్య నువ్వు ఉన్నది ఏం చేస్తున్నావు, బిడ్డలను పోషించుకోవాలా. ఇప్పుడు ఏం చేస్తున్నారు, చాలామంది పిల్లలను వీళ్ళేమో ఉద్యోగాలకి ఇచ్చి ఎక్కడో ఆయా చేతికి ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఆయా ఏం చేస్తుంది, దొంగతనాలు నేర్పించేస్తుంది. అంతే కదా. ఒక ఇంట్లో పని చేస్తున్నప్పుడు ఏదో చిల్లర పని చేస్తుంది, ఈ పిల్లోడు అవన్నీ చూస్తాడు. అలానే తల్లిదండ్రులు ఏమైనా సక్రంగా ఉన్నారంటే వాళ్ళు కూడా సక్రంగా లేరులే. అంటే 24 గంటలు సీరియల్కు సినిమాలకు మనం అతుక్కుపోతున్నాం, వాళ్ళు దానికి అతుక్కుపోతున్నారు. యవ్వనస్తులైన స్త్రీలకు ఏమి నేర్పిమంటున్నాడు. నిన్న వాళ్ళ ఇంటికాడికి వెళ్తే ఒకడు పిల్లోడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే, అరే ప్రార్థన చేసుకుందాం అంటే వాడు బిహేవ్ ఎలా ఉంది తెలుసా, చాలా దారుణంగా ఉంది. ఎందుకు, వానికి చెప్పాల్సిన బోధ మనం చేయలే. బెత్తం వాడని వాడు ఎలా అవుతాడంట, తండ్రికి విరోధం అవుతాడంట. బెత్తం వాడలేదనుకో మనకు విరోధం అవుతాడు ఒకరోజు. ఎందుకు, వాడిని సరిచేయాల్సిన మార్గంలో మనం సరిచేయలే. ఇప్పుడు ఒక ఇనపది ఒక మచ్చుకత్తి ఉంది, అది మొద్దుగా ఉంటుంది, కొలువులో పెట్టి బాగా కాంచి కొడితే సరిగా దానికి రావాల్సిన ఆకారము వస్తుంది. మానుందమ్మా, ఈ మాను ఏం చేస్తాం మనము,
అది అది నాటినప్పుడే దానికి ఒక కట్టె నాటి చక్కగా పెరిగేటట్టు చేస్తాం. ఎందుకు? అది ఎక్కడ కుంటులు వెళ్ళిపోయి పక్కింటికి వెళ్ళిపోతుందని భయం. ఆ పక్కింటికి వెళ్ళిపోతే ఈ కాయలే వానింట్లోకి వెళ్ళిపోతాయేమని మన భయం. మరి పనికి వాళ్ళు ఒక పూట తింటే మళ్ళీ తిరిగి భూగర్భంలో పోయేదానికి మనం అంత బిల్డప్ అంతిస్తే, మరి ఈ దేహంలో అమ్మ కడుపులో ఇంత గొప్ప నిర్మాణాన్ని చేతికి బహుమానంగా తీసి నీ చేతిలో పెడుతుంటే మరి దీని గురించి ఏం ఆలోచించవా? పోనీలే పంది పిల్లలు అలా ఊరంతా తిరిగిరా అని చెప్తావా? తిరిగిరాయనైనా సాయంత్రం వాళ్ళు వస్తే పీకల దాగిరా, నువ్వు వచ్చానే పీకల దాకా నీకు నోటి నుండి అన్నం పెడతానని చెప్తావా? అలా తయారైంది కదా సమాజం. ఈరోజు ఇలా తయారైంది. అలాగే అంటే దేవుడు ఇస్తున్నాడు, ఊరికినే వస్తుందా? బంగారు ఎవరిదన్నా తీసుకెళ్ళిపోతావు, ఎవరిదన్నా మా దాబోయి తన పెళ్ళికని తీసుకొని పోయి మధ్యలో ఆడను అమ్ముకొని లేకపోతే కొదవ పెట్టుకొని వచ్చావు. వచ్చినప్పుడు ఆమె ఏమంటుంది? ఏమే పొరాలమ్మ ఏది అంటది? ఏంది కమ్మలు కానీ ఏమంటారు నక్లెస్ గోల్స్ కానీ ఏదో ఒకటి ఇంకా ఏదైనా అడిగితే ఏమేం చేస్తావు? ఇచ్చావు, నేను అమ్ముకున్నాను లేదా కొదవ పెట్టుకున్నాను. నువ్వు కూడా అడిగేది అనగలుగుతావా? అనలేవు, అంత ధైర్యం ఉండదు. మరి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చావు, ఏమ్మా మరి అమ్మ పాటలు చంపేశావు, పాసరై చెవులు కూడా గీయన్నాయి, మరి నీకు ఇచ్చిన గర్భఫలాన్ని ఏం చేసావు అని అంటే ఏం చేద్దావు? ఆయన కూడా అడుగుతాడు. ఆయన ఏం పెద్ద హీరో కాదు, నన్ను కూడా అడుగుతాడు. అక్కడ కూర్చున్న ఆయన కూడా అడుగుతాడు. ఇక్కడ ఎవడు గొప్పడు కాదు, దెప్ప పగిలిపోద్ది. ఒకవేళ మన పరిస్థితి బాగుండి మన పిల్లలు దారి తప్పిపోతే మనం ఏం చేయలేము దానికి. మనం వాళ్ళ ఎదుట నీతిగానే బ్రతుకుతూ దేవుడు చెప్పిన మార్గంలో చెప్తూ తిన్నప్పుడు లేచినప్పుడు దేవుడి గురించి చెప్తూ భయం లేపితే మనకి నో ప్రాబ్లం. అలా కాకుండా నేను ఒక భయంకరుని కురునేది, నేను అలాంటి కాబట్టి వాళ్ళు కూడా అలాగే తయారైతే లెక్కలు మాత్రం భారీగా లెక్క చెప్పాలి. సో అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఇప్పుడు ఏమేం చెప్తుంది? చూచుచున్న దేవుడు అంటుంది. ఎవరు? ఆగరు. చూచుతున్న దేవుడు అన్నప్పుడు ఎలా పెంచాలి బిడ్డల్ని? చాలా నీతిగా ఒరే దేవుడు ఆయన మనం చూస్తున్నారా, ఆయన కన్ను ఎదుట ఆయన సమస్తము చూస్తున్నాడు, నువ్వు పనుకున్నట్టు చూస్తున్నాడు, నువ్వు లేస్తున్న చూస్తున్నాడు, నువ్వు ఆలోచించేది చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నారా. పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు నిన్ను చూస్తున్నాయిరా. రామపత్రికలో 14:12 అన్నట్టు మీలో ప్రతివాడు దేవునికి లెక్క చెప్పాల్సిన ఒక రోజు ఉంది, ఆ గడియ ఉంది. ఆ గడియలో మీరు ఒకవేళ ఆ లెక్క చెప్పడంలో ఏమాత్రం మిస్టేక్ అయితే పనులు రాలిపోతాయి, 33 పనులు అని చెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? ఆగరుకు ఉంది. కానీ ఆగరు ఏం చేసింది? ఇచ్చాడు, తీసుకున్నది జోలపాడు పాడింది, వాని ఒక క్రూరుడుగా తయారు చేసింది. అలాగా గర్భఫలాలు విఫలమైపోయిన జాతిని మనం చూసాం. ఇప్పుడు దాకా ఇచ్చిన గర్భఫలాలు ఏం చేశారు? విఫలం చేశారు. ఇంకొక ఆమె ఉంది, హేరోదియ. ఈమెవరు? ఒక అన్యజనురాలు. ఈ హేరోదియ ఏం చేస్తుంది? ఎంత క్రూరత్వం కలిగిన తల్లి చూడు. యోహాను ఒకసారి ఖండితంగా బుద్ధి చెప్పాడని ఈమెను అంటే సంథింగ్ ఈమె మొగుడుకు, కాకపోతే ఆ పదం వేరుగా ఉంటుంది. హేరోదియ బుద్ధి చెప్పాడు, యోహాను బుద్ధి చెప్తాడు. ఏమని? రే నీ తమ్ముని భార్య నువ్వు ఉంచుకున్నావు, పోతావు మట్టి కొట్టుకొని, అది తప్పు. నువ్వు అధికారి అయ్యిండు కూడా రాజ్యాన్ని పరిపాలిస్తూ నువ్వే ఇటువంటి నీచమైన పరిస్థితి దిగజారితే నీ కింద ఉన్న జనాంగం ఏమైపోవాలా? నువ్వే తమ్ముని భార్యను ఉంచుకుంటే కింద ఉన్న వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు కూడా సమాజం భ్రష్ట్ అయిపోదా? ఒక అధికారంలో ఉన్న నువ్వే ఇలా నీతి తిప్పి ప్రవర్తిస్తే కింద ఉన్న అమాయక జనాలు వాళ్ళంతా నీతి తప్పి ప్రవర్తిస్తారని గద్దించినందుకు ఈ హేరోదు భార్య అయిన ఈమె ఉంచుకున్నాం ఏం చేసింది తెలుసా? యోహాను పైన పగబట్టిందంట. పగబట్టి ఏం చేసింది తెలుసా? ఒక టైంలో ఈడు కూడా ఒక పనికిమాలోడు, ఈడికి కూడా ఏంటి మన క్రైస్తవులకు బర్త్డే ఎందుకు చేసుకోవాలో తెలియదు, ఈడు కూడా బర్త్డే అని ఒక పార్టీ పెట్టుకున్నాడు. బాగా సిందులు, డ్యాన్సులు, స్టెప్పులు, కేకులు గీకులు అన్నీ కట్ చేస్తున్నాడు. కట్ చేస్తుంటే హేరోదు కూతురు, ఈయనకి పుట్టిన కూతురు, వీళ్ళిద్దరికి పుట్టిన వాళ్ళు ఆమె వచ్చి నాట్యం ఆడింది. నాట్యం ఆడగానే అప్పుడు చెప్పమ్మా ఏం కావాలో కోరుకోని అన్నాడు. ఏముందయ్యా? అప్పుడు రమ్మని అడుగుతుంది. ఏమమ్మా ఏమడగమంటే యోహాను తల తీసుకొచ్చి
నా చేతిలో పెట్టుమో. ఎంత క్రూరత్వం ఉండాలా, ఎంత దౌర్భాగ్యపు తత్వమో చూడు. యోహాను తల ఒక యాక్సిడెంట్ అయిందంటేనే ఈ కళ్ళతో చూడలేం మనం రక్తం చూస్తే. అట్టాడిది యోహాను తల నరికించుకొని పల్లెములో పెట్టుకొని అది ఆ కూతురికి ఎంత దుర్మార్గత నేర్పిస్తే ఆ ట్రైనింగ్ ఎంత వస్తుంది చూడు. అందుకనే తల్లి గెట్టును మేస్తే అంటారు మీరే పెద్దోళ్ళు, ఆ సామెత వాడాలో తెలియదు, నాకు తెలియదు అది. అంటే తల్లి ఎట్టిదా కూతురు అత్తదే. తల పెట్టుకొని రావడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఎవడన్నా పోస్ట్ మార్టం చేస్తున్నానంటే పోవడానికి భయం వేస్తుంది. అటువంటిది మొండె తలలో పెట్టుకొని తీసుకొని తల్లికి ఇస్తుందంటే ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చిందో చూడు మరి. అంటే ఆ దౌర్భాగ్యరాలకి ఏం తెలియలే, గర్భఫలం దేవుడిచ్చాడన్న బహుమానం అనేది ఆ దౌర్భాగ్యరాలు కూడా తెలియకుండా పోయింది. కాబట్టి బిడ్డను అటువంటి కన్నీటి స్తోత్రంలోకి నెట్టేసింది ఎవరు? ఈ హేరోది అనేది. చాలామంది దౌర్భాగ్యులు మనమే చెప్తాం. మన పొరుగువాడు నీతో మాట్లాడలేదంటే ఏం చేస్తాం? మనతో మాట్లాడగాకరని చెప్తావు. అంటే నువ్విచ్చే ట్రైనింగ్ అది. వాడు నిర్ణయించడు, వాడు వయసు పెద్ద వాడికి పెళ్ళంగానే నీతో మాట్లాడకట్ చేస్తాడు. పొరుగువాడు ఎవడైనా వస్తున్నాడు అనుకో, ఎవడైనా పిల్లలు వస్తున్నాడు, అరే దాచిపెట్టుకో వాడొచ్చాడు అంటాడు. రేపు నీకే అన్నం పెట్టకుండా దాలిస్తాడు. అప్పుడు ఊర్లో తిరిగి నా కొడుకు అన్నం పెట్టలేదయ్యా అని నువ్వే తప్ప. ఎందుకు? నువ్వు ఇచ్చిన ట్రైనింగ్ అది. అరే ఆడు వస్తున్నాడు అని ముఖం చూడగాక నువ్వే ట్రైనింగ్ ఇస్తావు. నువ్వే ఒకరోజు నీ ముఖం చూడకుండా నీ కళ్ళ ఎదుటే నీ కొడుకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే మనం ఇచ్చే ట్రైనింగే. ఒకవేళ నీకు వాళ్ళకి విరోధం ఉందా, నాయనా అందరిలో ప్రేమించు. మన ప్రభువు చెప్పాడు నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడని. ఎవరితో పగలు కక్షలు మనకొద్దు, ప్రాపర్టీలు కాదు ముఖ్యం మనకు. పగలు ప్రతీకాలు కాదు మనకు ముఖ్యం. నీ పొరుగు వాడిని దేవుడు ప్రేమించమన్నాడు అన్న మాట ముఖ్యం. దాన్ని పాటించు అని చెప్పగలిగే తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? అని చెప్పగలిగే తల్లిదండ్రులు ఉంటే మీకంటే గొప్పవాళ్ళు ఇంకొకరు ఎవరు ఉండరు. సో అటువంటి దౌర్భాగ్యపు జీవితాలుగా ఎవరు పెంచారు? హేరోదియ పెంచింది. అంతటి పాలు పెంచాల్సిన వయసులోనే రక్తం దాగి పెంచినట్టుంది దౌర్భాగ్యురాలు. మన జీవితాలు కూడా మీ బిడ్డలకు నీతిని బోధించండి. నీతి మరణం నుండి తప్పిస్తుందిరా, ఒక ఉన్నతమైన లోకానికి నడిపిస్తుంది. నిజాయితీగా బతకండి. దేవుడు చెప్పిన నీతి మార్గంలో నీతిని ప్రకారం నడుచుకున్నవాడు మరణం నుండి తప్పింపబడును అని లేఖనం చెప్పిస్తుంది. ఒక సొలొమోను చెప్తుంది వాళ్ళమ్మ, నాయనా రాజులను పాడు చేసే స్త్రీలతో సహవాసం చేయకు. అది తల్లంటే. రాజులను పాడు చేసే స్త్రీలతో సహవాసం చేయగాకురా. నిన్నంటే మా ఇంటి దగ్గర ఒక సన్నివేశం జరిగింది. ప్రేమ దోమ అని చెప్పి వెళ్ళిపోయారు ఇద్దరు. ప్రేమ దోమని వెళ్ళిపోయారు. ఎప్పుడైతే వెళ్ళిపోయారో 2 రోజులు ఒక నెలంతా ఉన్నారు. ఉండేసి ఏమైందో ఏమో పోలీసులకు దొరికేశారు వీళ్ళిద్దరు. ఎప్పుడైతే పోలీసులకు దొరికేశారో ఆ పిల్ల సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అమ్మ నాన్న మాటింది. వాన్ తీసుకుపోయి కుక్కను కొట్టినట్టు కొట్టేశారు. తల్లి తండ్రిని అందరిని తీసుకుపోయి బొక్కలు వేశాడు. వీళ్ళు పుట్టిన ఒక దౌర్భాగ్యపు కోరిక, ఆ పనికిమాలలో పుట్టిన ఒక దౌర్భాగ్య కోరిక ఏం చేసింది? ఒక కుటుంబాన్ని హింసకు కారకులు చేశారు. అందుకనే మీ పిల్లలకి ఏం చెప్పాలి? నాయనా మీ చూపులు జాగ్రత్త, చెడ్డవాటిని చూడకుండా మీ కన్నులు త్రిప్పుకోండి అని బాల్యం తినంటే ఒక సమూయేలుకు వాళ్ళ తల్లి చెప్పింది. రాజులను పాడు చేయు స్త్రీలతో నువ్వు సహవాసం చేయగాకురా నాయన అని. అలాగ మీ పిల్లలకు మీరు అలా బోధించాలి. ఒక స్త్రీని చూస్తే ఆ స్త్రీలో ఏమి లేదు, నాకున్న అవయవాలేరా ఆ తల్లికి ఉన్నాయి అనే తట్టు మీరు బోధలు నేర్పించినప్పుడే వాడు మార్గము తప్పకుండా ఉంటాడు. మీకు వాళ్ళకు వయసు వచ్చినాంచి మీరే పాడు చేసేది పిల్లలను. వయసు వచ్చినాంచి ఏం చెప్తారు తెలుసా? పలానా ఊరో అబ్బాయి ఉన్నాడు అంటే వాడు అంతప్పటి నుంచే మీ పిల్లని ఇచ్చవా, మీ పిల్లలు మా కొడుకు ఇచ్చవా అంటే వాడి ఊహ రాకు మునిపేటట్టు పనికి మాల ట్రైనింగ్లు ఇస్తాడు. అంటే లేనిపోని ఆశలు కోరికలు ఇలాంటి పుట్టించి, అంటే వాళ్ళకు సరైన ఆలోచన రాకుండా పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతారు మీరు. మరి దారి తప్పక ఏమైపోతారు వాళ్ళు? అసలు తల్లిదండ్రులు కూర్చుండేది కూడా, పక్కన కూర్చుండేది కూడా బిడ్డలకు తెలియదు. అది పెంపకం పెంచడం అంటే. వాడు మన కన్నులు ఎదుట భార్యాభర్తలు కూర్చుండేది కూడా అంత ఎడబాటుగా ఉండాలి, అంత నీట్గా పెంచాలి. అప్పుడే వారి జీవితాలు ప్రభు బోధలో ఎదుగుతారు. కనీసం మీరు బ్రతుకులు కొట్లాడుకోవడం కూడా వాళ్ళు చూడకూడదు.
భార్యాభర్తల యొక్క వాళ్ళ పరిస్థితి కూడా వాళ్ళకి తెలియకుండా ఉండాలి. అప్పుడే మీ పిల్లలు చక్కగా ఫలిస్తారు. అలాగ వాళ్ళ జీవితాలు ఉన్నత స్థాయిలో వృద్ధిలుతాయి. అలా కాకుండా మీరు ఎలా పెంచితే మటుకు ఒకరోజు దేవునికి లెక్క చెప్పాల్సిన రోజులు వస్తుంది. ఇంతవరకు మనం ఎవరి గురించి విన్నాం? గర్భఫలాలను యెహోవా ఇచ్చు బహుమానం అని ఎరగక ఆ బహుమానాలను కన్న బిడ్డల్ని కన్నీటి యొక్క ఆ కటిక చీకటిలోకి పంపించిన తల్లిదండ్రులను చూసాం. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులను చూసుకొని ముగిచేసుకుందాం. ఆ గర్భఫలాలను ఎంత నీట్గా నిజాయితీగా ఆ బిడ్డలను పెంచిన ఇద్దరు తల్లులను చూసుకొని మనం ముగిచ్చేస్తాం. ఆ తల్లులు ఎవరో తెలుసా? ఇస్సాకు. ఇందాక చెప్పుకున్నాం ఇస్సాకు గురించి. ఎవరు? శారమ్మ ఏం చేసింది? ఇస్సాకును అంత గొప్పగా పెంచేసింది. ఎంత గొప్పగా అంటే శారమ్మ చనిపోతుంది. అప్పటికి మంచి యవనస్తుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు ఎటువంటి వాడు? మంచి యవనస్తుడు. శారమ్మ చచ్చిపోతే, అమ్మ చచ్చిపోయింది, ఇంటికాడ ఎలా ఉంటుంది? ఇంకా తల్లి కాసేపు లేకపోతే మన పిల్లోళ్ళు ఫోన్లతోనూ షాటింగ్లతోనూ బిజీ లైఫ్. తల్లిదండ్రులు దానిలో గడపలాగి ఎక్కడికి పోయింటాడో, ఏ ప్రాంతంకి వెళ్ళిపోయింటాడో. అంటే ఎప్పుడైతే ఆ పిల్లలు తల్లిదండ్రులు కనపరాకుంటే వాళ్ళు ఇష్టానుసారంగా తిరిగిపోతారు బిడ్డలు. కానీ శారమ్మ చనిపోయినప్పటికీ ఇస్సాకు ఏం చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనం. సాయంకాలము ఇస్సాకు పొలములో బయలు వెళ్ళి ఇస్సాకు ఏం చేస్తున్నాడంట? సాయంత్రం కాలం సమయంలో ఏం చేస్తున్నాడు? పొలములో ధ్యానిస్తున్నాడంట. ధ్యానం అంటే ఏంటి? ప్రార్థిస్తున్నాడని. ధ్యానం అంటే ఏంటి? దేవుణ్ణి స్తుతిస్తున్నాడని. ధ్యానం అంటే ఏంటి? దేవునికి దగ్గరగా జీవిస్తున్నాడని, దేవుని యొక్క మాటలను అవపాసన పడుతున్నాడని. నిన్ననే ఒక ఆయన అడిగాడు, బైబిల్లో ఒక మార్గదర్శి తల్లిని చూపించగలరా అని అడిగాడు. ఎవరు? రాధా మనోహర్ దాస్ అనే ఒక మతచాందవాసి. ఆ రాధా మనోహర్ మతచాతి చేసేవాడు ఏమన్నాడంటే, బైబిల్లో ఒక మంచి మార్గదర్శి అయిన తల్లిని చూపించగలగదా అంటాడు. ఆయనకు నేను పెట్టిన పేరు అంటే రోతా మోహం గోసి అని పెట్టాను. ఎందుకంటే క్రైస్తవులు చాలా ఎటకారంగా మాట్లాడతాడు ఆయన. సో ఈ గోసి అని ఆయనకి ఏం తెలియదంటే, ఇటువంటి వాళ్ళు భక్తిపరులైన బైబిల్లో గుట్టలుగా ఉన్నారనే విషయం ఈ దౌర్భాగ్యుడికి తెలీదు. తల్లిదండ్రులు బయటికి వెళ్ళిపోతే పనికిమాల పనులు చేసేవాళ్ళు. తల్లి చనిపోయినప్పటికీ ఎక్కడున్నాడు? పొలంలో ధ్యానిస్తున్నాడు. పొలంలో ధ్యానిస్తూ ప్రభువును స్తుతిస్తున్నాడు, ప్రభుకు ప్రార్థన చేస్తున్నాడు. అదే తల్లి లేని తల్లిదండ్రులు పిల్లలు ఎక్కడుంటారు? ఏ సినిమా థియేటర్లో, ఏ సినిమా హీరో కటౌట్ల దగ్గర పాలాభిషేకాలు చేస్తూ, ఏ జబర్దస్త్ ఉత్సవాలలో పనికిమాల విషయాలు చూసుకుంటూ, ఏ టీవీల షోలో రికార్డ్ డాన్సులకో దానికో దీనికో లీలమైపోతారు. ఎందుకు? దండించేవారు మాకు లేరు, మమ్మల్ని సరి చేసేవాడు ఎవడు లేడు, మాకు అడ్డు లేదు అన్నట్టుగా అడ్డంగా తిరిగే సమాజంలో సాయంకాలం వేళ టైంలో ఈయన కూడా అప్పటికి ఏదో ఒక పరిస్థితులు ఉంటాయి. ఆట కావాలా, పాట కావాలా, అట్టా చమ్మాకు ఇట్లాంటి ఆటలు ఉంటాయి. కానీ ఆ టైంలో కూడా ఏం చేస్తున్నాడు ఇస్సాకు? పొలంలో వెళ్ళి ప్రభువును స్తుతిస్తున్నాడు. పొలంలో వెళ్ళి ప్రభువుని ఏం చేస్తున్నాడు? ధ్యానిస్తున్నాడు. ఇటువంటి మార్గదర్శి ఎవడైనా చూపించగలుగుతాడా? ఆ రాధా మనోహర్ దోషి తెలియాల్సింది ఏంటంటే, ఇటువంటి వాళ్ళు బైబుల్ చరిత్రలో గుట్టలుగా నీతి నిమిత్తం, ప్రభు నిమిత్తం, నీతి కొరకు, పొరుగు వాడిని ప్రేమించడం కొరకు అవయవాళ్ళు కూడా ప్రాణత్యాగం చేసిన మహావిశ్వాస వీరులు బైబిల్ చరిత్రలో ఉన్నారు. ఆ మూర్ఖుడికి తెలియలే అలాంటి వాళ్ళు ఉన్నారనే విషయం బైబిల్లో అతనికి తెలియలే. ఇంతకంటే మార్గదర్శి ఎవడు ఉంటాడు చెప్పు? 40 ఏళ్ళ వయసులో ఉన్నాడు, తప్పుడు త్రోవలకు వెళ్ళలే, తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోలే, లోకంలో పడిపోలే, పొలంలోకి వెళ్ళిపోయాడు. లోకానికి దూరం. పొలం ఎక్కడ ఉంటుంది? ఊరి బయట ఉంటుంది. ఊరి బయటకు వెళ్ళిపోయి ప్రభువును స్తుతిస్తున్నాడంటే ఇస్సాకు లాంటి మార్గదర్శి ఈయన ఒక్కడు చాల నీ 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 బతుకు బయట పెట్టడానికి. ఈయన ఒక్కడు చాలు బైబిల్ చరిత్రలో. ఇలాంటి వాళ్ళు చెప్పుకుంటూ పోతే గుట్టలుగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చెప్పుకుంటూ బైబిల్ చరిత్రలో చాలామంది ఉన్నారు. ఈ మతచాందవాసి యొక్క కళ్ళు ఎవడు అపవాదిగాడు పొడిచాడు కాబట్టే అతనికి తెలియట్లేదు.
అలాగే అంటాడు ఇంకొక మాట, బైబిల్లో ఎక్కడైనా నీ తల్లిదండ్రులను సన్మానించమని ఉంది కాబట్టి ఈరోజు మా తల్లిదండ్రుల పాదాలు కడుగుతున్నాను నేను. అక్కడ కూర్చున్న ఆయనైనా కానీ నేనైనా కానీ దేవుడు మాకు నేర్పించింది. మా తల్లిదండ్రులు ఎటువంటి తాగుడుపోతు పరిస్థితిలో ఉన్నప్పటికీ, మా తల్లిదండ్రులు అవిధేయులైనప్పటికీ, దేవునికి విరోధులైనప్పటికీ, వాళ్ళు మమ్మల్ని నీచమైన మాటలు మాట్లాడుతున్నప్పటికీ, మీ పాస్టర్ గారికి అదే పరిస్థితి, నాకు అదే పరిస్థితి అయినప్పటికీ ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేస్తున్నాం? మా కన్నీటితో మా ప్రభు పాదాలు కడుగుతున్నాం రయ్యా. ఎందుకో? నీ తల్లిదండ్రులను సన్మానించుండి అనే మాట. అందుకని వాళ్ళ పాదాలు ఏం చేస్తున్నాం? వాళ్ళ పాదాలు కడుగుతూ మా ప్రభు పాదాలకు కూడా మా కన్నీరు దారపోస్తున్నాం. అయ్యా, నా తల్లిదండ్రులు అమాయకులయ్యా, వాళ్ళకు వాక్యం తెలియదు. నువ్వు ఒక్కసారి ఒకవేళ వాళ్ళని ఈ లోకం నుండి తీసుకుపోతే నరకానికి వెళ్ళిపోతారయ్యా, వారిని కాపాడయ్యా అని ప్రతినిత్యం ఏం చేస్తున్నావు? ప్రార్థిస్తున్నావు వాళ్ళ గురించి. ఒకసాటేమో తల్లిదండ్రులు కనపరచమన్నాడు, ఒకసాటేమో నీ తల్లిదండ్రులను ద్వేషించమన్నాడని దౌర్భాగ్యం అన్నాడు. అలా చెప్పాల బైబిల్ ఎప్పటికీ. నాకంటే ఏటిని ఎక్కువగా ప్రేమించకండి. ఇప్పుడు మా అమ్మే ఉందనుకో, మా అమ్మ ఏం చెప్తుంది? ప్రభు ఏం చెప్పాడు? నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నాడు అనుకో. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు అని ప్రభు చెప్తే మా అమ్మ ఏమంటుంది? నీ పొరుగు వాడిని ప్రేమించగరా, వాళ్ళ ఇంటికాడికి పోవాలంటే ఇప్పుడు మా అమ్మ చెప్పిన మాట ఏమవుతుంది? మా అమ్మ చెప్పిన మాట వింటే నేనేమైపోతా? ప్రభువుని విడిచిపెట్టినట్టు అవుతుంది. అందుకని నాకంటే ఎక్కువ ప్రేమించండి. నీ ఆస్తులైనను, భూమిదైనను, తల్లిదండ్రులైనను నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు అన్నాడు. ఎందుకు? వాళ్ళు అడ్డ మార్గంలో పొమ్మంటే నేను పోకూడదు. ప్రభువు అందుకనే నన్ను ఎక్కువ ప్రేమిస్తే నీకు ఘనత వస్తుంది అన్నాడు. అలా చెప్పాడు తప్ప నుంచి ఎక్కడే కానీ మీరు అట్లా పోండి ఇట్ట పోండి అని చెప్పలేదు ఆయన. మీరు పాడైపోండి అని చెప్పలేదు. ఇటువంటి మార్గదర్శి ఎవరున్నారు చెప్పు? నేనే ఉన్నాను. నేను తాగితే నా తండ్రిపై తిరుగుబాటు చేసేవాడిని ఒకప్పుడు. నా తల్లినే ఘోరంగా నీచంగా మాట్లాడేవాడిని. ఇప్పుడు నా బైబిల్లో నా దేవుడు చెప్పాడు కాబట్టి ఈరోజు నా తల్లిదండ్రులను బిడ్డ పసికందుల్లా చూసుకుంటున్నాను. ఎవరు నేర్పించారు ఇవన్నీ మాకు? ఒకప్పుడు లేదే ఇవన్నీ. ఎప్పుడు వాళ్ళ దగ్గర లాక్కోవాలి, తీసుకెళ్ళిపోవాలి, బ్యాన్ షాప్కి వెళ్ళిపోవాలి, తాగాలని ఆలోచించిన ఈరోజు మేము వారి కన్నీరు పెడితే మా గుండెలు పగిలిపోతున్నాయి. ఎందుకు? మా ప్రభువు నేర్పించిన బోధది, మా ప్రభువు చెప్పిన నీతి అది. అందుకనే మా ప్రాణాలు పోయినా పర్లేదు ప్రభా, నా తల్లిదండ్రులకు రక్షణ. మాకు బిడ్డలు పుట్టకపోయినా పర్లేదు, వీళ్ళే మాకు బిడ్డలు చాలు కదా. 2 బిడ్డలు, ఒక ఆడ మగ, ఈరే నా తల్లి అని మేము చక్కగా చూసుకునే కృప ఎవరిచ్చాడు? అది మా గొప్పతనం కాదే. మా ప్రభు మాకిచ్చిన, మీ పాస్రయ్య గారికి అక్కడ కూర్చున్న శివాకి కానీ నాకైనా కానీ ఎవరిచ్చారు? మా తల్లిదండ్రులు మా మీద విరరీగుతున్నప్పటికీ కూడా ప్రభువా అని ఆయన పాదాల మీద పడుతూ ప్రేమగా చూసుకునే కృపను దేవుడు మాకు ఇచ్చాడు. అటువంటి ధన్యత ఏ కుటుంబాలు ఉన్నాయి చూడండి. అన్ని జనాల్లోకి వెళ్ళిపోండి, దొరకబట్టాలి. ఎంతసేపు చదవండి 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 అని చెప్తారు. ఆ చదువుల వల్ల ఎంత నాశనం అయిపోతున్నారో. చదువు వల్ల సంస్కారం రాదు. చదువు వల్ల స్వార్థం పెరుగుతుంది. సంపాదన ఎప్పుడైతే పెరిగిపోతే స్వార్థం పెరిగిపోతుంది. సాఫ్ట్వేర్లు అవుతున్నారు చాలామంది, కానీ తల్లిదండ్రులకు సాపాటు పెట్టే పరిస్థితి బిడ్డలకు లేరు. ఎంతవరకు చదవండి అని చెప్పారు, కానీ ఆ చదువుల వల్ల వచ్చే నష్టాలు చెప్పట్లే. చదువు కంటే ప్రాముఖ్యమేంది? చదువు వద్దని చెప్పట్లేదు. ఆ చదువు కంటే ప్రాముఖ్యమేది? ప్రభు నీతి. ఒక అన్న పెంచింది. ఎలా పెంచింది? 4 ఏళ్ల వయసులో మందిరంలోకి వచ్చి ఏం చేస్తున్నాడు? మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేటట్టుగా ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగ గొప్ప యాజకుడిగా అన్న పెంచింది. నేను ఇచ్చిన గర్భఫలం ఎవరిది? నీదయ్యా, నీకు లెక్క చెప్పాలి. అందుకనే పుట్టిన బిడ్డ 4 ఏళ్ల వయసులోనే ఎక్కడ వదిలిపెట్టింది? మందిరంలో వదిలిపెట్టిపోయింది. మరి ఇంత జ్ఞానం మీకు తెలుసు, కానీ ఏ రోజైనా మీరు అటువంటి బిడ్డరే నువ్వు ఖచ్చితంగా పెరగాలి, దేవుని కొరకు బ్రతకాలి, వాని కొరకు అన్ని కఠినమైన బోధలో, ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలు ఎప్పుడైనా పెంచుంటారా? పెంచితే మాటకు మీరు ధన్యులే. ఇటువంటి మూర్ఖులకు అందరికీ మనము బుద్ధి చెప్పాలి. ఈ రాధా మనోహర్ దాస్ అనే వాళ్ళందరికీ ఇటువంటి భక్తి పరులు మా గ్రంథాల్లో ఉన్నారా? అలాగే మేము కూడా జీవిస్తున్నాం. వాళ్ళు చూపించిన ఆ మార్గ దుష్టాంతములు మాకు కూడా బుద్ధి కలుగుటకు లేఖనం రాశాడు. ఆ లేఖనం ప్రకారం నేను నడుచుకుంటున్నాం. మా తల్లిదండ్రులు కూడా బోధిస్తున్నాం. మా తల్లిదండ్రుల కొరకు మేము ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పగలిగే సామర్థ్యత ఈరోజు ప్రభు కృపను బట్టి మాకు ఇచ్చాడు అని ధైర్యంగా గుండెలు చెప్పుకొని రొమ్ము విడుచుకొని చెప్పగలుగుతాం. ఇలా పోతే బైబిల్లో అనేక మంది ఉన్నారు. ఒక యోహాను కూడా అటువంటి వాడు. యోహాను కూడా తలాంతుల కోసం తలకాయ ఇచ్చేశాడు. యోహాను, జకర్యా, ఎలిజబెత్ ఎలా పెంచారు ఆయన? ఒక రోమా ఎంపైర్ని నిలదీసే పరిస్థితి వచ్చింది. ఒక రోమా ఎంపైర్ని నీ తమ్ముడి భార్యను నువ్వు ఉంచుకున్నావురా, అది తప్పు అని నిలదీసే దమ్ము ఎవడుకుంటుంది? ముఖ్యమంత్రి ఏదన్నా తప్పు చేస్తున్నాడు, నువ్వు చేస్తున్నావు తప్పు అని అడిగే దమ్ము మనకుందా?
ఉండదు. అటువంటిది రోమా ఎంపైర్ అంటే గడగడలాడిపోయాడు. ఇడిస్తే శిలవేసి మేకులు కొట్టి చంపేస్తారు. యదవ ప్రాణం పోతే పోయింది, నాకు అవసరం లేదు. కానీ నువ్వు నీతి తప్పితే కిందన్న సమాజం తప్పిపోద్దురా దుర్మార్గుడా అని ఖచ్చితంగా నిర్కర్షంగా నువ్వు తప్పు అని చెప్పి తలకాయ ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. ఇటువంటి తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు చూడ ఎంత చక్కగా పెంచారో. తప్పును చిన్నతనంలోనే యోహాను కనిన గర్భం, యోహాన్ లాంటి పుట్టినవాడు ఎవడు లేడంటాడు. అంత గొప్పగా వాళ్ళ తల్లిదండ్రులు యోహాను పెంచుతారు. అటువంటి గొప్ప ధన్యకరమైన అలాంటి బ్రతుకులు చాలామంది బైబిల్లో గుట్టలుగా ఉన్నారు. మత చాందలవాసులకు అది అర్థం లేదు. రోమా ఎంపైర్ని ప్రపంచాన్ని అందరినీ పరిపాలించాలి. అట్టాడోళ్ళ దగ్గరికి పోయి నువ్వు చేస్తున్నది తప్పు అని నిలదీసగలిగే క్యారెక్టర్ ఎవరిచ్చాడు? ప్రభువు ఇచ్చింది కదా. అది ఎవరికి సొంత జ్ఞానం వల్ల ఎవరు రాదు. ఎందుకంటే మాకు పిరికి తలగల ఆత్మను దేవుడు ఇవ్వలేదు. ఎవరినైనా నిక్కర్సంగా వాడు తప్పు చేస్తున్నాడు ఇలాగే ఖండిస్తాం, ఇలాగే బుద్ధి చెప్తాం. మారుతావు, లేకపోతే మారకపోతే మంటల్లోకి వెళ్ళిపోతారు దౌర్భాగ్యుడ. ఇక్కడ ఏదో నాకు మంచి కోసం కాదు, నా ఘనత కొరకు కాదు, సిగ్గు తెచ్చుకొని బతుకో అని చెప్పాడు ఆ రోజు. అలా చెప్పాడు కనుకనే ఈరోజు అలా బతుకుతున్నా 10 మందిని బతకను రాని 10 మందిని ఆ దేవుని మార్గాన్ని, ఆయన చెప్పిన నీతిని ఇప్పటికీ ప్రకటిస్తున్నాం. కానీ ఈ విషయాలన్నీ మత చాందవాసులకు తెలియదు. సంపాదించి అయిపోతుంది, ఉద్యోగాలు చేసుకుంటే అయిపోతాయి. ధనము సమస్త విధముల కీడని ప్రభు చెప్పాడు. ఆ ధనాన్ని నమ్ముకున్నవాడు పాతాళానికి వెళ్ళిపోతాడని చెప్పాడు. వాడు దేవుడికి దాసుడు కాలేడని చెప్పాడు. ఇటువంటి గొప్ప మాటలు ఎవరు చెప్పాడు చెప్పు? ఆ ధనం యొక్క వ్యామోహంలో పడితే వాడికి ఇంకేం కనపరాదు అసలు. అలా బిడ్డల బోధలు డబ్బు సంపాదించాల్సింది బహుమానం. దేవుడి నీతిని నేర్పించండి మీ పిల్లలకు. అలా ఉన్నతమైన స్థాయిలో ఒకరోజు మంచి దాసురాలా నా కొరకు బిడ్డల కొరకు ఎంత నీతిగా పెంచావమ్మా నువ్వు సూపర్ అమ్మా అని చెప్పి ఆయన పక్కన కూర్చొని నీ భుజం తట్టే బ్రతుకులు బతకండి. ఏమే అమ్మా నీకు పిల్లల్ని ఇచ్చాను ఏం చేసావు, పో నువ్వు నీ కుమారుడు వెళ్ళి ఈయన తోసేను అగ్నిగుణం లేకని చెప్పే పరిస్థితికి రాకండి. ఒక్క రెఫరెన్స్ ఉంది, అయిపిచ్చేస్తా, 2 నిమిషాలు అయిపిస్తా. ఒకవేళ ఇప్పటికీ మాకు ఇటువంటి బోధలు తెలియదు, ఇటువంటి మా జ్ఞానం మాకు తెలియదు కనుకనే మా పిల్లలు మేము ఎలా అయితే పెంచాము అని ఇప్పటికి కూడా దేవుడు మన పట్ల కృప చూపిస్తున్నాడు. ఇప్పటికీ ఒక ఆప్షన్ ఇచ్చాడు, ఒక ఆమెను చూపిస్తాను, ఆమె ఎలా బతిమలాడుకున్నదో చెప్పేసి ముగిచ్చేస్తా. 2 నిమిషాలు ఎక్కువ లేదు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 26, 27. కాదని చెప్పక పడు మొక్కలను అని చెప్పాను. అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థ నొందను అని ఉంటుంది. అందు పైనుంచి చూస్తే ఎక్కడ 21 యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతం వెలుగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బాధపడుచున్నదని కేకలు వేసను. ఎందుకు వచ్చింది? ఆమె కుమార్తె దయ్యం బట్టి కేకలేస్తుందంట. మన బిడ్డలు కూడా దయ్యం పట్టిందా లేదా చెక్ చేసుకోండి. మీరు మాత్రం మందిరంలో ఉన్నారో మీ బిడ్డలు రాలేదంటే ఏంటి? వాడు లోకంలో ఎక్కడో దయ్యం పట్టిందంటే తెల్లగొడ్డలు వేసుకొని వచ్చి అని మల్లెపూలు పెట్టుకునేది అది కాదు. దయ్యం పట్టింది ఏంటంటే వాడు మందుకు బానిసైపోయాడంటే దయ్యం పట్టింది వాడికి. వాడు పొరుగు వాని భార్యను కొడుతున్నాడంటే ఏంటి? వానికి దయ్యం పట్టిందని అర్థం. వాడి దేవుడి జ్ఞానం ఎక్కలేదంటే ఏంటి? వాడికి కూడా దయ్యం పట్టిందని అర్థం. నీ కుమారుడు దొంగతనం చేస్తున్నాడంటే ఏంటి? దయ్యం పట్టిందని. తల్లిదండ్రులకు అవిధేయంగా ప్రవర్తిస్తున్నాడంటే ఏంటి? వాడికి దయ్యం పట్టింది. దయ్యం పట్టిందంటే అది బీడీలాగే చూసినప్పుడు మనం ఏమనుకోవాలా? ఈయనకి దయ్యం పట్టిందిరా అనుకోవాలి. అది దయ్యం అంటే. దయ్యం వచ్చిందంటే ఇలాడిపోయి గెలగల ఊగేది కాదు. ఒకరిని చెడు నడవలో వెళ్ళిపోతున్నాడంటే ఏంది? ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని అమరపడుతున్నాడంటే ఏంటి? దయ్యం పట్టిందని అర్థం. సాతాను పట్టింది. వాడిని తప్పుడు త్రోవలో నడిపించడానికి దయ్యం వేసిన కుయుక్తది. ఒకడు తప్పుడు మార్గంలో వెళ్తున్నాడంటే అది దయ్యం పట్టడం అంటే. ఇప్పుడు ఏమంటుంది? నా కూతురుకి దయ్యం పట్టింది, చెడిపోయింది నా కూతురు,
దావీదు కుమారుడా కరుణింపు అని కేకలేస్తుంది. ఈరోజు కూడా మన పిల్లలను కూడా మనం ఏం చేయాలి? ఒకవేళ దారి తప్పిపోతే, ప్రభువా నా బిడ్డలు కరుణించయ్యా, నా కుమారులు నువ్వు ఇచ్చావు, ఒకరోజు లెక్క అడుగుతావని జ్ఞానం యోన మాకు నేర్పించావు, కరుణించయ్యా, నా బిడ్డలను కాపాడయ్యా అని కూడా మీరు కూడా మీ ప్రార్థన జీవితంలో కేకలేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇదే చివరి తీర్పు. రేపు ఎవడుంటాడో ఎవడు పోతాడో తెలీదు. ఉండంగానే మీ కుటుంబాలను, మీ జీవితాలను, మీ 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 పిల్లల్ని అందరినీ కట్టుకొని పరలోకంతో పాటు క్రీస్తుతో పాటుకు అంటుకట్టుకు విధంగా బతకాలి. ఆమె కేకలేస్తుంది ఏమని? కరుణించమని. బిడ్డ కోసం మీ బిడ్డలు కూడా కేకలేయండి. యవ్వన స్త్రీలకు రోదన నేర్పించమన్నాడు. మనము సినిమాలు సీరియల్ నేర్పిస్తున్నాం. సో ఒకవేళ మీరు అటువంటి పరిస్థితులు అంటే మీ తప్పులు ఒప్పుకొని, ప్రభువా ఇలాంటి కాదు, ఆ కనాని స్త్రీ వలె మీ బిడ్డల కొరకు ప్రార్థించండి, కన్నీరు విడ్చండి. ఆ కన్నీటి సంద్రంలో ఎక్కడి రావాలా? మనం ఏమనుకుంటామంటే మనం వచ్చేసాం అయిపోయింది అనుకుంటాం. కానీ మీ వంతు మీరు కన్నీరు పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఆ కన్నీటి వరదలో కొట్టుకొని వచ్చి సంఘంలోకి వచ్చి కూర్చోవాలా? ఒక భక్తుడు ఎలాగ అన్నాడు, నా తల్లి పెట్టిన కన్నీటికి ఆ కన్నీటిలో వరదలో కొట్టుకొని వచ్చి క్రీస్తు పాదాల చెంతపడ్డానన్నాడు. మీ బిడ్డల కొరకు కూడా ఆమె వల్ల ఏం చేయాలి? రోధించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఆమె వేళ కరుణించమని కేకలేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీ బిడ్డలను చక్కగా వారిని మీరు ఒకవేళ చెప్పలేకపోయినా ప్రభువే చెప్పేటట్టు, ప్రభువే వాళ్ళతో మాట్లాడేటట్టు మీరు అటువంటి బోధనలో మీ పిల్లలను పెంచండి. అప్పుడే మీ గర్భఫలాలన్నీ ధన్యకరంగా మారుతాయి. అప్పుడే మీ గర్భఫలాలన్నీ దేవుడు శబాష్ అనే రోజు వస్తుంది. అలా కాకుండా ఎలా కాబడితే అలా మేము పుట్టాం పెరిగాం మన జీవితం ఇలా అయిపోయిందంటే ఒకరోజు దేవునికి లెక్క చెప్పాల్సిన రోజు ఖచ్చితంగా వస్తుంది. కనుక మీ జీవితాలు కట్టుకోండి. ప్రభునందు మీ బోధలో, ప్రభు బోధలో కూర్చున్నప్పుడు, లేచుచున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు మీరు సినిమా సీరియల్ వాళ్ళకి చెప్పకుండా ప్రభు బోధలో వాళ్ళకి నేర్పించండి. నీతి, యథార్థత, పరిశుద్ధత గురించి వాళ్ళని బాగా, ప్రాపర్టీల కంటే పరిశుద్ధత ముఖ్యమని చెప్పండి. ఉద్యోగాల కంటే ఊపిరిస్తున్న దేవుడికి దగ్గరగా జీవించడం అది ముఖ్యమని చెప్పండి. కరెన్సీ కంటే క్యారెక్టర్ ముఖ్యమని చెప్పండి. నీతి నియమాలను ఎక్కువగా నేర్పించండి. అలా నేర్పించినప్పుడే మీ కుటుంబాలు వర్ధిల్లుతాయి. మీ కుటుంబాలను బట్టి 10 గ్రామాలు మార్పు చెందుతాయి. అలా కాకుండా ఉంటే ఆ నోహు దినములే అందరూ పెళ్లిళ్ళు చేసుకున్నారు, అందరూ నాశనం అయిపోయారు. కానీ నీతిని ప్రకటించి ఆ నీతి ప్రకారం పిల్లలను బ్రతికించుకున్న నోవహు కుటుంబం మాత్రమే బ్రతికి బయటపడ్డారు. ఆ కుటుంబం నుంచి విస్తరించిన వాళ్ళమే మన అంతా. సో అటువంటి ధన్యకరమైన జీవితాన్ని బ్రతకాలని ఈరోజు ఈ జ్ఞానం దేవుడు మీకు నేర్పించాడు. తల వంచినైతే చిన్న ప్రార్థన చేసుకొని ముగించేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఎన్నో విలువైన మాటలు నీ కృపను బట్టి తండ్రి మాకు నేర్పించావని మేము అనుకుంటున్నాం తండ్రి. విన్న మాటలు తండ్రి 100 30 ఫలించులాగా సహాయం చేయండి తండ్రి. ఇక్కడ విన్న ప్రతి బిడ్డలు తండ్రి మాకు తెలియక తప్పు చేస్తే తండ్రి